హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డిజైన్ ఎలా వేసానో మీకు చూపిస్తాను. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఏమేమి యూస్ చేసానో చెప్తాను. ఈ శారీ ఓన్లీ గ్రీన్ కలర్ ఒకటే ఉంది, డార్క్ గ్రీన్ కలర్. దీనికోసమని ఈ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్న రెండు, మళ్ళీ ఇంకా సేమ్ కలర్ కాటన్ థ్రెడ్, గమ్ కావాలి. ఇది గోల్డెన్ జెరీ థ్రెడ్. ఇది చిన్న సైజు కూడా దొరుకుతుంది కావాలనుకున్న వాళ్ళకి. అండ్ ఈ బ్రంచెస్ తీసుకున్నాను. ఇలా బ్రంచెస్ లాగా దొరుకుతాయి. ఇవైతే కలర్ చాలా రోజులు పోకుండా ఉంటాయి. ఇది ఒక బ్రంచ్లో 8 లైన్స్ ఏమో వస్తాయి. ఇది మనకి 20 రూపీస్ 15 రూపీస్ లోపు దొరుకుతాయి. అంటే ఏరియాని బట్టి దొరుకుతాయి. మళ్ళీ ఇట్లాంటిది ఒక నీడిల్ కావాలి. ఇది లేకపోతే దబ్బలం లాంటిదైనా పర్లేదు. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎలా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మీరు ఇంతవరకు నా వీడియోస్ చూడకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే. ఓకేనా, స్టార్ట్ చేద్దాము. అయితే నేను 75 లైన్స్, ఇది చూడండి, ఈ పెద్ద నీడిల్లో వెక్కించుకున్న 75 లైన్స్. ఇది ఒక లైన్, ఇవి 75 లైన్స్. ఇలా రెండు కలిపి తీసుకొస్తే మనకు 150 అవుతాయి కదా. 150, ఇది 150 అనమాట. ఇలా గమ్ ఎలా పెట్టుకోవాలి, నేను లాస్ట్ ఈ 75 లైన్స్ ఈ నీడిల్లోకి ఎలా ఎక్కించాలో చాలా సులువైన పద్ధతిలో నేను లాస్ట్లో చెప్తాను వీడియోలో. ఓకేనండి, ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. దీనికోసం మనం ఫస్ట్ ఇలా ఇది చూడండి, మనం కొంచెం ఈ డిజైన్ వేసుకోవాలి కాబట్టి ఇలా దగ్గరగా వేసుకోవద్దు హోల్. ఇలా కొంచెం పైన వేసుకోవాలి. ఇలా పైన వేసేసుకోవాలి నిదానంగా. ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుతూ వేసుకుంటే మనకు శారీ పోగులు అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. చూడండి, హోల్ వచ్చేసింది. శారీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. చూడండి, ఒకసారి చూపిస్తున్నా. మనం ఇలాగనే శారీ ఎలా ఉందో సేమ్ పొజిషన్లోకి వచ్చేసింది. అలా ఇలా వెంబటే గుచ్చేయొద్దు, దారం పోగులు తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా నీట్గా ఇలా అనుకుంటూ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ దారం అనేది దీంట్లోంచి ఈ హోల్లో నుంచి తీసేసుకోవాలి. ఇది కూడా ఇలా మనం కొంచెం రోల్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ తీసుకుంటే శారీ దారం పోగులు అనేవి ఎక్కడ అడ్డం రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఎంత పొడవు తీసుకున్నామనేది చూసుకొని అక్కడికి ఆపేసి ఇలా మనం నీట్గా కుచ్చు రాకుండా, ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా ఇలా పట్టుకొని 2 వరుసల జెరీ థ్రెడ్ తోటి నాట్ వేసేసుకోవడమే. ఈ నాట్ వేసుకోవడం ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇలా నాట్ వేసేసుకోవడమే. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒక్క లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయండి. అది మీరు నాకు చేసిన చిన్న సపోర్ట్ చేయండి. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పూసలు ఎలా కుట్టుకున్నానో చూపిస్తాను. దీనికోసం మనం కాటన్ థ్రెడ్కి 2 వరుసల దారం తీసుకొని ఇలా ముడి మంచిగా వేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా బ్రంచెస్ ఉన్న దానికైతే మనం పూసలు కూడా చాలా ఫాస్ట్గా ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. నాకు అందుకే ఇష్టం ఈ బ్రంచెస్ని యూజ్ చేయడం. అంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. నార్మల్ మనం వేరే గోల్డ్ పూసల కంటే ఇవి బాగుంటాయి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ పీకో దారం కనిపిస్తున్న ఏరియాలో దీనికి పక్కనే ఇలా పక్కనే తీసుకోవాలి దారం అనేది. ఇలా పక్కనే తీసేసుకొని ఇప్పుడు ఒక 5 బీట్స్, ఈ 5 బీట్స్ ఈ దారాన్ని ఇలా చేతితో పట్టుకొని ఈ కాటన్ థ్రెడ్ నిడిల్ని ఇలా ఒక 5 బీట్స్కి ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకొని మనం సూదిని ఇలా లాగేయంగానే ఈ దారం నుంచి సపరేట్ అయిపోద్ది అనమాట. అలా ఫాస్ట్గా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పక్క మళ్ళీ ఈ పక్కన ఇలా గుచ్చి మళ్ళీ ఈ పక్కకు తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చేసుకోవడమే. ఇంకా అన్నీ ఒక 4 లైన్స్ పెట్టుకున్నాను నేను. అన్నీ 4 లైన్స్ అలాగే చేసుకోవాలి. 5 చేసేసుకోవాలి. ఇలా 5 మొత్తం 4 లైన్స్ పెట్టేసుకోవాలి. ఇట్లా దీని పక్కనే పెట్టుకొని మళ్ళీ ఇక్కడ పక్కనెంబడే రావాలి. క్రాస్గా నీట్గా చేసుకోవాలి. ఒక్కసారి నిదానంగా చేసుకుంటే మీకే అలవాటు అయిపోతుంది. చాలా ఈజీ మెథడ్ అండి. ఇలా వేసేసుకుంటే శారీ డిజైన్ గ్రాండ్గా ఉంటుంది, మనకు ఫాస్ట్గా అయిపోతుంది. పక్కనే తీసుకోండి, దూరం తీసుకోవద్దు. ఇలా పక్కన తీసుకుంటే ఫాస్ట్గా మంచిగా వస్తుంది, దగ్గరికి వస్తుంది. ఇలా 5 చూడండి, ఈ పూసలు మనం ఎంత ఫాస్ట్గా ఎక్కించుకోగలుగుతున్నామో దీనివల్ల మనకి ఇది ఒక మంచి బెనిఫిట్. ఇలా తీసుకోవడం వల్ల అయిపోయింది. ఇప్పుడు 4 లైన్స్ అయిపోయింది కదా. ఇట్లా సూది అనేది కిందకి తీసేసేసుకొని ఇదిగోండి ఇక్కడ పైకి రావాలి. నిడిల్ అనేది కొంచెం ఇలా పైకి వచ్చి తీసేసుకొని ఈ దారం ఇలా చేతో పట్టుకొని పూసల మధ్యలో ఉండి ఇలా మళ్ళీ పైనకి సూది రానియండి. అలా వేస్తే ఇవన్నీ అటు ఇటు కదలకుండా నీట్గా అలాగే
ఒక్క దగ్గరే ఉంటాయి అన్నమాట. దానివల్ల నేను అలా ఒక కుట్టు వేసుకోమని చెప్తున్నా. అలా వేసేసుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ అని ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతేనండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో డిజైన్ అనేది. ఇలా శారీ ఇలా ఉంది శారీ మొత్తం గ్రీన్ ఇలా ఉందన్నమాట. అయితే మీకు ఈ సూదిలో దారం ఎలా పెట్టుకోవాలా అనేది చూపిస్తానన్నాను కదా, చూడండి. నేను తీసేసి మళ్ళీ వెక్కిస్తాను. ఇదిగోండి, ఇలా మంచిగా చేతిలో గట్టిగా పట్టేసుకొని, కొంచెం ఎగుడు దిగుడు ఉన్నాయి కదా, నీట్గా సమానంగా కట్ చేసేసుకొని, ఈ గమ్ ఉంది కదా, గమ్ లైట్గా అతికించాలి. ఇట్లా లైట్గా అతికించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం ఫ్లాట్గా అనుకోవాలి. ఇలా ఫ్లాట్గా అనుకుంటే మనం సూదిలో వెక్కించుకోవడానికి ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఫాస్ట్గా ఇలా ఎక్కించేసుకోవాలి. ఇంతే, ఇలా ఎక్కించుకున్నాను అనమాట నేను. చూడండి, మీకు ఒక టిప్ ఇది, ఇలా ఎక్కించుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది.